మీడియా కంట్రోల్ వాళ్ళకే కావాలా, ఛానల్ వాళ్ళకే కావాలా, ఛానల్స్ మీద పెత్తనం వాళ్ళకే కావాలా, యూట్యూబ్ల మీద పెత్తనం వాళ్ళకే కావాలా, సోషల్ మీడియా మీద పెత్తనం వాళ్ళకే కావాలా, అన్నిటి మీద పెత్తనంతో అన్నిటి మీద స్వాహా చేయాలి. సొమ్ము కావాలి, సోకు కావాలి, పెత్తనం కావాలి. నువ్వు ఎమ్మెల్సీ కాదు, నువ్వు ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎంపీ కాదు, నువ్వు ఎన్నుకున్న ఎటువంటి సభ్యుడు కాదు, కనీసం కార్పొరేటర్ కూడా కాదు. కానీ అందరు మంత్రుల మీద నీకే పెత్తనం కావాలి. పార్టీ మొత్తం సర్వం సహా నువ్వే దున్నేయాలి. నాయకుడిని కూడా ఒక రూమ్కే పరిమితం చేయాలి. ఎంత దుర్మార్గం సార్. నాయకుడు ఈరోజు వారానికి 3 రోజులు వస్తారు. ఆ 3 రోజుల్లో 3 గంటలు 6 గంటలు 7 గంటలు ఉంటారు, లేకపోతే 1 గంట అటు ఇటు. ఆయన ఉన్నంతసేపు ఆయన పక్కనే కాపలా ఉన్నట్టుండి ఆయన ఏమి సొంతంగా ఎవరు ఏమి చెప్పుకునేదానికి లేకుండా, వెసులుబాటు ఇవ్వకుండా పర్మనెంట్గా కాంక్రీట్ కుర్చీ వేసుకొని కాజేయడానికి తయారైన వ్యక్తి ఎవరు? పేర్లు చెప్పాల్సిన అవసరంలా. జనాలకు బ్రహ్మ. రవిచంద్రారెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చింది, పార్టీలో ఉన్న లొసుగుల్ని బయటికి చెప్పడానికే. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎందుకు చెప్పాలి బయటికి? ఎందుకు చెప్పను? నాకు ఇదే టీడీపీలో మీ ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లొసుగులని మీరు బయట చెప్పారు. అప్పుడు చెప్పాను, అడిగితే అన్నిటికీ చెప్పాను. మీరు అడగండి, చెప్తాను. ఈ రోజైనా నేను ఒకటే చెప్తున్నా. టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అదే మాట్లాడుతున్నారా? అప్పుడు టీడీపీలో ఎంతమంది బయటకు వచ్చారు? ఒక మాట చెప్పండి. టీడీపీలో ఉంటే ఎంతమంది బయటకు వచ్చారు? ఆ రోజున 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఎంతమంది వచ్చారు? అందరూ కూడా టీడీపీకి అగైనిస్ట్ గా అట్లా మాట్లాడారా? లేదుగా. లేదుగా. ఉందా లేదా చెప్పండి. జనసేన నుంచి కొంతమంది బయటకు వచ్చారు, వాళ్ళు మాట్లాడారా? లేదుగా. ఎవరి శైలి వాళ్ళది. అలా సరిపెట్టుకోమంటారు. గారి శైలి రోజా గారిది, కొడాల నాని గారి శైలి కొడాల నాని గారిది, అమ్మటి రాంబాబు గారి స్టైల్ అమ్మటి రాంబాబు గారిది, రవిచంద్రరెడ్డి గారి స్టైల్ రవిచంద్రరెడ్డి. అది కరెక్ట్. నేను అడుగుతున్నా సార్ మీరు రైట్. నేను ఒకటే అడుగుతున్నా, ఏ పార్టీ గురించి మాట్లాడకూడదు అంటే పార్టీలు ఏమన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలా? ఏమో మీరు ఏం పెట్టుకుంటున్నారో దానికి పేరు. నేను ఏమీ పెట్టలే. పబ్లిక్ ఫోరం పార్టీ అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. ఈరోజు నేను బీజేపీలో ఉన్నా. నేను ఒక పిలుపునిస్తున్నా, వైఎస్ఆర్సీపీలో మీ సభ్యత్వం ఉందో లేదో మీకే తెలియదు. రండి బీజేపీకి. మీకు గౌరవాన్ని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది, మీకు రాబోయే రోజుల్లో భవిష్యత్తుకు భద్రత ఇస్తుంది బీజేపీ. రండి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతున్నాయో కరెక్ట్ చేసుకుంటే ఆ పార్టీ మనుగడ ఉంటుంది. లేకపోతే కొత్తగా నేను వచ్చిన బీజేపీ ఎదగాలని నేను కోరుకుంటున్నా. మనసు ఒప్పలేదా టీడీపీలోకి వెళ్ళటానికో జనసేనకి వెళ్ళటానికి? మీకు సార్ బీజేపీలోకి వచ్చారు. నేను నాకు నచ్చిన పార్టీని ఎంచుకునే స్వేచ్ఛ నాకుంది సార్. ఆఫ్ కోర్స్ నేనేం కాదనట్లా. తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని నేను తిట్టిన తిట్లు మామూలుగా తిట్లే. ఎవరు తిట్టలేదు అనుకోండి, అది కరెక్టే. ఒక ఇన్ని తిట్లు తిట్టిన వాళ్ళు అదే పార్టీలోకి పోయి మమాని తారంగంలాగా వేరే మాటలు మాట్లాడి చాలా మంది వెళ్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. నేను ఇందాక కూడా చెప్పా, ప్రతి ఒక్కరితో నన్ను పెట్ట. ఆఫ్ కోర్స్ నేనేం కాదనట్లా. నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే నా ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నాకు సరిపోదనిపించింది. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ రవిచంద్రారెడ్డి గారితోనే ఆగుతుందా, లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని నుంచి కొంతమందిని లాగే ప్రయత్నం జరుగుతుందా? బీజేపీ వెళ్తారా? నేను చెప్తాను సార్. వెళ్ళే అవకాశం ఉంటుందా రేపు? నేను అది కూడా చెప్తాను సార్. నేను అది కూడా చెప్తాను సార్. దుర్మార్గమైన స్పీచ్లు రాసి 2019లో విజయసాయిరెడ్డి గారు సర్వం సహా సైన్యాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, వర్గాలు చూడడం, అందరికీ అర్హతే ప్రామాణికతగా పదవులు ఇస్తాం, నామినేటెడ్ పదవులతో పాటు వర్కులతో పాటు, లేకపోతే ఏ ఒక్క చిన్న పోస్ట్ వచ్చినా అందరికీ సమానంగా పేదవాడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే నినాదంతో వచ్చిన పార్టీ. ఆ రోజు ఆ స్పీచ్ ఎవరు రాశారో ఐ సెల్యూట్ దెమ్, హూ ఎవర్ దట్. అదేవిధంగా 2024కి వచ్చేసరికి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను రాసిన వాళ్ళకి ఐ హేట్ దెమ్. ఎందుకంటే దే డెస్ట్రాయిడ్ ద పార్టీ, దే డంప్డ్ ద పార్టీ. వై నాట్ 175 నినాదం తీసుకొచ్చి ఆ మాట రాసిన వాళ్ళని ఏమనాలో అర్థం కాదు సార్. విషం కక్కుతున్నారు పార్టీ మీద. దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతున్నారు. విషం కక్కడానికి ఏముంది సార్? అసలు విషయం ఏంటి సార్? మరి అదే మీరు కూడా తీసుకెళ్లారుగా అప్పటి వరకు. విషయం ఏంటి? వై నాట్ 175 మీరే తీసుకెళ్లారు, ఇప్పుడు మీరే ప్రజల్లోకి తీసుకొచ్చారు. మీరు నా ఓనర్ సార్, చెప్పిన మాట నేను వినాలా? మీరే కరెక్ట్. మీరు అప్పుడే విభేదించాలి కదా. మీకు విభేదిస్తారు సార్. విభేదించినందుకే కదా 4 నెలల నుంచి నన్ను మీడియాకు పంపలేదు. ఎవరు కోవట్లో చెప్పినందుకే కదా, ఇండైరెక్ట్గా చెప్తేనే పంపలేదు. 4 నెలలుగా మీడియాకి, సొంత ఛానల్కే పంపలేదు. వాళ్ళ పెత్తనం ఆ విధంగా ఉంది. నాయకుడి దగ్గరకు తీసి రవి ఎఫిషియెంట్, రవి కావాలి, రవి మనతో ఉండాలి, మీరంతా కలిసి పనిచేయండి అని కలిపినా కానీ నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? సొంత ఛానల్లో కూర్చునే అర్హత ఎందుకు లేకుండా చేశారు? పార్టీ మెయింటైన్ చేస్తున్నదే ఒక ఛానల్, దాంట్లో ఎందుకు నాకు అర్హత లేకుండా చేశారు? నా జిల్లా సొంత సమావేశాలు, నా జిల్లాలో పార్టీ సమావేశాలు జరుగుతుంటే నన్ను అవాయిడ్ చేయమని చెప్పింది ఎవరు? నా జిల్లాకు సంబంధించిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తుంటే నాకు మినిమం మెసేజ్ కూడా లేకుండా నన్ను అవమానించింది ఎవరు?
నేను పార్టీని కోరుకుని బయటకు వచ్చానా? పార్టీ నుంచి వచ్చేటప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోతే బాగుంటుంది, నేను ఈయన భరించలేను, నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నా మీద రెబలయ్యాక కూడా ఈయన పార్టీలోంచి తీసేయలేకపోయాననే ఆక్రోశంతో నాయకుడు ఆదరిస్తున్నాడని పొమ్మని లేక పొగబెట్టిన సదరు వ్యక్తి కాదా? వెళ్ళగొట్టారా? సదరు వ్యక్తి కాదా అన్న. ఎస్. సదరు వ్యక్తిని విభేదించి సదరు వ్యక్తి పార్టీ ఏదైతే నడుస్తుందో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని నేను అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో ఇదే ఫీలింగ్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పెళ్ళికైనా వెళ్ళండి, ఏ కార్యక్రమానికైనా వెళ్ళండి, అడుగుతున్నారు సార్ జగన్ గారు మారరా? జగన్ గారికి ఇప్పుడు కొత్త స్పీచ్లు రాస్తున్నారు, మీరు గమనించారా?